అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి సినిమా అంటే ఒక వ్యాపారం. మరి అది అందరికీ తెలిసిందే కదా. చూడటానికి ఏ హీరో అయినా తను సినిమాకు వస్తాడు, చూస్తారు. మరి అక్కడ పోలీస్ వారి బందోబస్తు ఇవ్వమని ఆ థియేటర్ యజమానికి దాంట్లో పనిచేసే మేనేజర్ వాళ్ళు ఉంటారు. ఆ యజమాని మరి లెటర్ పెడితే అక్కడ కావలసినంత మంది బందోబస్తు ఇచ్చి ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత ఆ థియేటర్ యజమానిది. మరి అలా దుర్ఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత వాళ్ళే కాబట్టి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారికి ఉంది. మరి మరి ఎందుకు వారు ఆ పని చేయలేకపోయారు ఒక్కసారి చెప్పండి. మరి వారు ఆ కుటుంబానికి నాశనం చేసింది ఎవరు? ఆ సంఘటనల్లో అల్లు అర్జున్కి దీనికి ఎటువంటి సంబంధం ఉందా? లేదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్కి ఆ దుర్ఘటనకి ఏం సంబంధం ఉంది ఒక్కసారి చెప్పండి మీరు ఎవరైనా. ఒక థియేటర్ యజమానికి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం ఉంటుంది. అది ఎవరేమైనా కానీ వాళ్ళకు థియేటర్ యజమాని కానీ దాంట్లో మేనేజర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి లెటర్ పెడితే పోలీస్ వారు బందోబస్తు వస్తారు. అలా చేయకుండా అల్లు అర్జున్ వచ్చిపోయాడు, ఆయన చనిపోయిన దానికి ఏమిటి దానికి కారణమని లేనిపోని కల్పనలు చేసుకోండి. ఇటువంటి సంబంధం లేని విషయాలు చెప్తూ ఎవరు నమ్ముతారు ఒకసారి చెప్పండి. దాన్ని ఎవరు కూడా నమ్మరు. ఈ మీడియా ముందు చెప్పడం ఆ కుటుంబానికి ఏమిటది ఒకసారి చెప్పండి. ఆ థియేటర్ యజమానికి సంబంధం లేదు కదా. అయినా కానీ దానికి అల్లు అర్జున్ గారు 25 లక్షలు ఇస్తానని మీడియా ముందు చెప్పారు ఆ కుటుంబానికి, చనిపోయిన కుటుంబానికి. మరి నేను పూర్తిగా ఆదుకుంటాను అని కూడా చెప్పారు. అయినా సరే దొంగ కేసులు పెట్టి మరి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయటం ఇవేం అది తప్పు కదా. ఇటువంటి చాలా తప్పు చేస్తున్నారు, తప్పు చేశారు. ఏదో సానుభూతి పొందటానికి ఉత్తత్త మాటలు మాట్లాడుకుంటూ మరి మైకు ముందు పెట్టుకొని ఇలా మాట్లాడటం, నీతి వాక్యాలు చెప్పటం ఇది సహజమేనా ఒక్కసారి చెప్పండి. ఆ కుటుంబానికి మీరు ఏం సహాయం చేశారు? మీరేం సహాయం చేయకుండానే ఈ ఊరక మాటలు మాట్లాడుకుంటూ, కల్లిబుల్లి మాటలు మాట్లాడుకుంటూ చెప్పటం అది సహజమైనది కూడా కాదు. ఆ థియేటర్ యజమాని వాళ్ళకు లెటర్ పెడితే బందోబస్తు ఇచ్చేవాళ్ళు, అటువంటి దుర్ఘటన జరగకుండా చూసేవాళ్ళు. అలాంటిది కాకుండా వాళ్ళు చేసిన పనితనానికి అంతా అల్లు అర్జున్ మీద నెట్టేసి వాళ్ళు వచ్చిన సంగతి కూడా వీళ్ళకి తెలియకుండా ఇలా చేయటం సహజమేనా? ఒక చిన్న పిల్లలను తీసుకొని థియేటర్కి పోవటం ఏంటి, సినిమా కోసం పోవటం ఏంటి? ఎవరైనా కానీ సినిమా చూడటానికి వస్తారు, ఆ బందోబస్తు వాళ్ళు చూసుకోవాలి కదా. వీళ్ళకేం సంబంధం ఒకసారి చెప్పండి. ఇటువంటి పనికి మాలిన సానుభూతి మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడబాకండి. ఏది ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాగితంగా పెట్టుకుంటే బందోబస్తు కంపల్సరీ ఇచ్చేవాళ్ళు. అలా చేయకుండా మీరు సానుభూతి మాటలు మాట్లాడటం మంచిది కూడా కాదు. ఒక్కసారి తెలుసుకోండి. మీరు ఏమన్నా ఆ కుటుంబానికి ఏమైనా సహాయం చేశారా? ఊరక మాటలు మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళే కానీ కుటుంబానికి సహాయం మాత్రం చేయలేకపోయారు అని తెలుసుకోండి. మీరు ఏది ఏమైనా కానీ వాళ్ళ మీద నెట్టడం, ఈ దొంగ కేసులు పెట్టి లోపల పెట్టడం, కేసులు పెట్టడం సహజమైనది కూడా కాదు. మీరు మీడియా ముందుకు వచ్చి ఉత్తత్త మాటలు మాట్లాడే కానీ ఎటువంటి సహాయం కూడా చేయలేదు కదా. ఆయనే 25 లక్షలు ఎగ్జిక్యూషన్ ప్రకటించారు. ఇంత ఇస్తాను నేను చూసుకుంటాను కుటుంబాన్ని అని. అయినా కానీ ఇలా మాట్లాడటం మంచిది కూడా కాదు కదా. తెలియజేస్తూ ఇలా సంబంధం లేని విషయాలు మాత్రం మాట్లాడవలసిన అవసరం లేదు. ఇలా మాట్లాడబాకండి తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.